ఏబిఎన్ ఆఫీసును వైఎస్ఆర్సీపీ నేతలు ముట్టడించారని తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియాలోనూ మీడియా ఛానల్స్లోనూ చంద్రబాబు అనుకూల మీడియా ఛానల్స్లోనూ మరియు ట్విట్టర్లోనూ తెగ పోస్టులు పెట్టేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు దాడులు చేస్తున్నారట. నిరసన తెలపడం కూడా దాడేనట. అరే, ఒక మీడియా ఛానల్లో జర్నలిజాన్ని అడ్డం పెట్టుకుని ఒక రాజకీయ పార్టీ నేతల భార్యలను కించపరిచే విధంగా మాట్లాడటం తప్పు అని ఒక్క మాట కూడా ఎవరూ ఖండించరు. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు దాడి చేస్తున్నారు అంటూ ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు, ఇష్టం వచ్చినట్లు వాళ్ళ మీడియా ఛానల్స్లో మాట్లాడుతున్నారు. వీళ్ళందరినీ కూడా నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా. అదే ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళ వీకెండ్ కామెంట్స్లో తెలుగుదేశం పార్టీ నాయకుల భార్యలను ఇదే విధంగా మాట్లాడితే, సేమ్ మాటలు వైఎస్ఆర్సీపీ నేతల భార్యలను ఏ విధంగా అయితే దూషించే విధంగా కించపరిచే విధంగా మాట్లాడాడో తెలుగుదేశం పార్టీ నాయకులు భార్యలను మాట్లాడితే మీరు గమనే ఉంటారా? చెప్పండి ప్లీజ్, మీరే చెప్పండి. అంటే మిమ్మల్ని మాట్లాడితే మీరు గమనుంటారా లేదా? అదే నాకు ఆన్సర్ కావాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల భార్యలను ఏమన్నా కానీ తప్పులేదా? చంద్రబాబు అనుకూల మీడియా ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, దాదాపు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువన్నీ కూడా చంద్రబాబు అనుకూల మీడియాలే. చంద్రబాబు ఐటీడీపీ సోషల్ మీడియా ఉంది. మరి వీళ్ళందరినీ కూడా ఇదే విధంగా సాక్షి ఛానల్లో మాట్లాడితే మీరు గమనే ఉంటారా? చెప్పండి. ఏమీ మాట్లాడకనే సాక్షి కార్యాలయంపై నిప్పంటించేసి దాడులు చేసిన ఘటన ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలోనే చూసాం. ఏమీ మాట్లాడుకుంటానే అది వైఎస్ఆర్సీపీ నేతల భార్యలపై నోటికొచ్చినట్లు మాట్లాడిన ఏబిఎన్ రాధాకృష్ణను వెనకేసుకొస్తూ ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి ఎల్లో జర్నలిజాన్ని మీరు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఏదైనా ఒక తప్పు జరిగితే ఖండిస్తారు రాజకీయ నాయకులు. గతంలో అలానే ఉండేది, మంచి వాతావరణం ఉండేది. కానీ ఈరోజు తప్పు జరిగితే కూడా ప్రోత్సహించే రాజకీయ పార్టీలను మేము ఇప్పుడే చూస్తున్నాం. తప్పు జరిగితే కూడా ఖండించకుండా తప్పు చేసిన వాళ్ళను ప్రోత్సహించే రాజకీయ పార్టీలను ఈరోజు మేము చూస్తున్నాం కల్లారా. ఇది చాలా చాలా తప్పు. ఇది జర్నలిజం గురించి, బ్రోతలిజం గురించి ఏబిఎన్ డిబేట్లో మళ్ళీ చర్చలు జరుపుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరు ఏంటో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఏబిఎన్ రాధాకృష్ణ జర్నలిజంలో ఎలా ఎదిగాడో అందరికీ తెలుసు. ఏబిఎన్ రాధాకృష్ణ జర్నలిజం, ఆయన మీడియా ఛానల్స్, ఆయన పత్రిక ఎలా పెట్టారో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ గారి రాజకీయ జీవితం నాశనం కావడానికి, ఎన్టీఆర్ గారిపై చెప్పులు వేయించడానికి చంద్రబాబుకు ఏబిఎన్ రాధాకృష్ణ ఎలా సపోర్ట్ చేశారో కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇంకా ఎవరూ మర్చిపోలేదు. రోసయ్య గారు అసెంబ్లీలో ఏబిఎన్ రాధాకృష్ణ గురించి ఏం మాట్లాడాడో అందరికీ తెలుసు. కిరోసిన్ అమ్ముకునే స్థాయి నుండి ఈరోజు మీడియా ఛానల్ పెట్టే స్థాయికి ఏబిఎన్ రాధాకృష్ణ ఎదిగాడని, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ డబ్బులు గుంజుతాడని అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి పెద్ద ఆయన రోసయ్య గారు మాట్లాడిన మాటలు అందరికీ ఇంకా గుర్తున్నాయి. జేసీ దివాకర్ రెడ్డి గారు ఏబిఎన్ ఛానల్ని ఎలా తిట్టాడో కూడా తెలుసు, ఎలా గెటౌట్ అన్నాడో కూడా అందరికీ గుర్తుంది. మరి ఏది మరవాల్సిన పనే లేదు. ఎల్లో జర్నలిజాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు ఖండించాల్సిన వ్యాఖ్యలను ఖండించకుండా ప్రోత్సహించడమే చాలా తప్పు అని నేను ఫైనల్గా వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మరి మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా ప్రజలను కోరుతున్నాను.